కొంతమంది మా ఛానల్లో కామెంట్ చేశారు, అన్న 50 సంవత్సరాల నుంచి ఇస్కాన్ వారు ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశంలో భగవద్గీత పట్టుకొని ఇది తీసుకోండి దీని ఖరీదు ఇంత అంటూ కృష్ణుడి గురించి మనుషులకు చెప్తున్నారు కదన్న. మొన్న మా వీధిలో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద ఈ భగవద్గీత పంచి కృష్ణుడి గురించి తెలుసుకోండి అంటూ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. మరి ఇది మత ప్రచారం కాదా అంటూ కొంతమంది కామెంట్ చేశారు. అందుకనే ఈ వీడియో మీద మీ కామెంట్, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ముందుగా లైక్ చేయండి. చాలా మంచి క్వశ్చన్ అండి. అవును, నిజమే. 50 సంవత్సరాల నుంచి ప్రతి ఊరు మీరు ఎప్పుడైనా రోడ్డు మీద చూస్తే ఇస్కాన్ వాళ్ళు ఒక 50 మంది 100 మంది భగవద్గీత పట్టుకొని భగవద్గీత చదవండి, దేవుడి గురించి తెలుసుకోండి, కృష్ణుడి గురించి తెలుసుకోండి అంటూ చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇస్కాన్ వాళ్ళు ఇట్లా కనిపించుంటే కింద కామెంట్ చేయండి. మరి క్రిస్టియన్స్ మరి బయట యేసుక్రీస్తు గురించి చెప్తుంటే ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు పోలీసు కేసులు పెడుతున్నారా అంటూ ఒకళ్ళు కామెంట్ చేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే, క్రిస్టియన్స్ రోడ్డు మీదకి వచ్చి బైబిల్ పట్టుకుంటే మత ప్రచారం అంటున్నారు. మరి ఇస్కాన్ వాళ్ళు డబ్బులకి భగవద్గీత పంచుతున్నారు, మరి అది మత ప్రచారం కింద రాదా అని అంటున్నారు. ఇంకొక కామెంట్ ఏం చేశారు, అన్న మరి పెళ్ళిళ్ళు పేరెంటాలు పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని రోడ్డు మీద డ్యాన్సులు వేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పాటలు పెట్టుకొని ఉంటారు కదా, మరి వాళ్ళకి పర్మిషన్ ఇస్తుందా గవర్నమెంటు అని ఒకళ్ళు కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ ఏం చేశారు, వినాయక చవితి అప్పుడు శబరిమల అంటే మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళు మైకులు పెట్టుకుంటారు. మరి వినాయక చవితి వస్తే రోడ్ల మీద ఊరేగిస్తారు. అలాగే ఒక మనిషి చచ్చిపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డప్పులు పెట్టుకొని రోడ్డు మీద అంతా కూడా పూలు జల్లుకుంటూ వెళ్తారు. మరి వీటన్నిటికీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా అని ఒకళ్ళు కామెంట్ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే, మరి కేవలం క్రిస్టియన్స్ బైబిల్ పట్టుకొని వాళ్ళు చెప్తుంటే అది మత ప్రచారం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు పోలీస్ కేసులు పెడుతున్నారు, మరి ఇస్కాన్ వాళ్ళు కూడా చేస్తున్నది అదే కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్లు ఇవ్వట్లేదు, ఎందుకు పోలీస్ కంప్లైంట్ పెట్టరు, రెండు కూడా మత ప్రచారాలే కదా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. నిజమే కదా, ఈ రెండు మత ప్రచారాలే కదా, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు చాటుకుంటున్నారు కదా, దీంట్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్న ఆలోచన చాలామందికి వస్తుంది. అందుకనే ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. పెళ్ళిళ్ళకి పేరంటాలకి రోడ్డు మీద పూలు చల్లుకుంటూ రోడ్డు మీద మొత్తం డప్పులు మైకులు పెట్టుకొని ఊరూర ప్రచారం చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి పర్మిషన్ ఇస్తుందా గవర్నమెంటు? ఒక మనిషి చనిపోతే డప్పులు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు, ఊరేగిస్తారు, మరి వాటన్నిటికి పర్మిషన్ ఉందా? ఇవన్నీ కామెంట్లు అండి మన ఛానల్